అందరికీ నమస్కారం. ఈరోజు అసలు కోమలి క్రియేషన్ అనే ఒక బ్యానర్ నిలబడుతుందా, ఆ సినిమా థియేటర్ దాకా వస్తుందా అని నేను ఎన్నో కష్టాలు పడి నేను కన్న కళ ఈరోజు నిజమైంది. థియేటర్లో ఆ సినిమా చూస్తుంటే నాకు చాలా 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 ఆనందంగా అనిపించింది. నేను ఒక ఫోక్ సింగర్ని అయి ఉండి ఒక మంచి కుటుంబ కథా చిత్రం, ఒక మంచి ఫ్యామిలీ సినిమా, ప్రతి ఒక్కరూ ఆడబిడ్డను కన్న తల్లిదండ్రులు, మగబిడ్డను కన్న తల్లిదండ్రులు గర్వంగా కాలు మీద కాలేసుకొని కూర్చునేటువంటి సినిమా తీశాను. నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. చాలా మంచి సినిమా అండి. ప్రతి ఒక్కరు పల్లె పల్లె, వీధి వీధి, ఇల్లు ఇల్లు కదిలి వచ్చి సినిమా చూడాలి. ఈ ఆడపిల్ల చేసిన ఈ ప్రయత్నాన్ని గెలిపించాలి ముందుండి. నా భర్త ఎంతో కష్టపడి నా వెన్నంటే ఉండి నా ఒంటి మీద ఉన్న ప్రతి ఒక్క సొమ్ము పుస్తల తాళితో సహా అమ్మి, ఇల్లుతో సహా అమ్మి నేను సినిమా తీయడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరు నన్ను నిలబెట్టాలని, నాకు థియేటర్లు కావాలండి. ప్రతి కాన్స్టెన్సీకి, ప్రతి జిల్లాకి, ప్రతి టౌన్లో ఈ సినిమా రావాలి. ప్రతి ఇంట్లో మారుమోగాలి. 10 కాలాల పాటు ఈ పంట చేయనటువంటి సినిమాను పల్లెటూర్లలో మారుమోగే విధంగా ప్రతి ఒక్కరు ఈ సినిమాను ముందుకు తీసుకొచ్చి నన్ను విజయవంతం చేయాలని కోరుకుంటున్నాను. అలాగే ఇంతగా ప్రోత్సహిస్తున్నటువంటి మీడియాకు, అలాగే మా కడలి రాంబాబు గారికి ఎంతగానో ప్రోత్సహిస్తున్నాడండి. సినిమా స్టార్ట్ అయిన మొదల నుండి ఇప్పటి వరకు మా పిఆర్ఓ గారు నాకు చాలా సహాయంగా నిలవడం జరిగింది. అతనికి నేను మనస్ఫూర్తిగా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. మీడియా వాళ్ళు ప్రతి ఒక్కరు గమనించదలసిన విషయం ఏంటంటే, ప్రతి వీధి వీధి కదలి రావాలి. ఆ విధంగా మీరు ప్రమోట్ చేయాలి. నాకు ప్రతి ఒక్క టౌన్కి ఈ మూవీ రావాలి, అందరు చూడాలి. 10 మందే వస్తున్నారు కదా, 20 మందే వస్తున్నారు కదా అని మూవీ తీసేస్తున్నారంట. ఆ విధంగా కాదండి. ఆ 10 మంది చూస్తేనే ఇంకా 10 మందిని తీసుకురాగలుగుతారు. ప్రొడ్యూసర్కి ఎంతో బాధ ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు గమనించాలి ఈ విషయాన్ని. తప్పకుండా ప్రతి టౌన్కు థియేటర్లు కావాలి. చిన్న సినిమా కాదండి, ఇది చాలా పెద్ద సినిమా, మంచి మనసున్న సినిమా, మన ఇంటి సినిమా. మన నాన్న అండి. ఈ సినిమా చూస్తే మన నాన్న మనకెంత ముఖ్యమో ఈ సినిమా కూడా అంతే ముఖ్యం. ప్రతి ఇంటికి, ప్రతి మనిషికి ఈ సినిమా ముఖ్యం. కాబట్టి ప్రతి ఒక్కరు చూడవలసిన సినిమా. జనాల్లోకి తీసుకెళ్ళండి. ప్రతి ఇంటి గడప తొక్కేలా చూడండి. ఇది ఒక పల్లెటూరి పచ్చని పైరండి. ఈ పైరు పండితేనే ప్రతి రైతు కడుపు నిండుతుంది. కాబట్టి ప్రతి ఇంటికి ఈ సినిమా వెళ్ళే విధంగా చూడండి. చాలా మంచి సినిమా. ప్రతి వీధి వీధికి కదలి రండి. ప్రతి టౌన్కు థియేటర్లు ఇవ్వాలని నేను మనస్ఫూర్తిగా ఒక ఆడపిల్లనైనా ఇంత ధైర్యం చేసి ప్రొడ్యూసింగ్ చేశాను. నన్ను గెలిపించండి, మా టీంను నిలబెట్టండి ప్లీజ్ అండి, ప్లీజ్. ఓకే, థ్యాంక్ యూ. హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ సత్యశ్రీ, వెంకటరామయ్య గారి తాలూకా. ఈరోజు మేము మా టీంతో అండ్ ఆడియన్స్తో కలిసి మేము ప్రీమియం షోకి వచ్చాం. సో మాకైతే చాలా కన్నుల పండగగా అనిపిస్తుంది. జనాలు మాటలు వింటున్నా హార్ట్ఫుల్గా థ్యాంక్ యూ చెప్తున్నానండి. బికాస్ ఓన్లీ హైదరాబాదే కాదు, తాడేపల్లిగూడెం నుంచి కానీ, వైజాగ్ నుంచి కానీ, ప్రతి ఊరు నుంచి మాకు ఆ రివ్యూస్ వింటుంటే పబ్లిక్ టాక్ నిజంగా మేము ఏదైతే కష్టపడ్డామో దానికి రిజల్ట్ ఈరోజు మేము దక్కించుకున్నాం. థ్యాంక్ యూ సో మచ్. మమ్మల్ని బ్లెస్ చేసి మా మూవీని హిట్ చేస్తున్నందుకు, సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది. దీంట్లో యాక్ట్ చేసిన ప్రతి ఒక్కరికి, మా దినేష్కి, దివిజాకి, గౌరీకి, హాసినికి అండ్ హరీష్కి, ప్రతి ఒక్కరికి పేరు పేరున కంగ్రాచులేషన్స్. అండ్ మా డైరెక్టర్ గారు కంగ్రాట్స్ అండి. చాలా బాగుంది. ప్రతి ఒక్కరూ ఏడ్చుకుని వెళ్ళారు. అంత హార్ట్ టచింగ్గా ఉంది. మా ప్రొడ్యూసర్ కోమలి గారు అండ్ అన్న, మీ సహకారం నిజంగా ఇప్పుడు సింగర్ కోమలి గారి నుంచి ప్రొడ్యూసర్ కోమలిగా 2 రాష్ట్రాల్లో ఇప్పుడు పేరు వినిపిస్తుంది. కంగ్రాచులేషన్స్ కోమలి గారు, మనం హిట్ కొట్టేశాము. అండ్ మనకి మా మూవీని, వెంకటరామయ్య గారి తాలూకా మూవీని మీడియా ద్వారా ఇంతవరకు ప్రజల్లోకి తెలియజేస్తున్న మన కడలి రాంబాబు గారికి థ్యాంక్ యూ సో మచ్. అండ్ చైతన్య అండ్ మా కెమెరా డిపార్ట్మెంట్, డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఆర్కే గారు అండ్ ఎవ్రీవన్ కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ద బెస్ట్. ప్లీజ్ మీరు ఈ మూవీ చూడండి. బికాస్ ప్రతి ఒక్కరు, ఇది ఒక రైతు కదా, ఫాదర్, మన తండ్రి ఎంత కష్టాలు పడ్డారు మమ్మల్ని పెంచడానికి అనేది ప్రతి ఫ్యామిలీ రిలేటెడ్ అవుతుందండి. మీరు ఈ సినిమా చూసిన తర్వాత అరే ఇది మా ఇంటి కదరా అని అనుకోకుండా వెళ్ళరు. ఖచ్చితంగా ఇది మా ఇంటి కదే అని చెప్పి ఎమోషనల్గా ఫీల్ అయ్యి వెళ్తారు. ప్లీజ్ మీరు ఇంకా చూడకపోతే మీ ఫ్యామిలీతో, మీ ఫ్రెండ్స్తో మా వెంకటరామయ్య గారి తాలూకా మూవీకి వెళ్ళండి. గ్రాండ్ సక్సెస్ చేస్తారని హార్ట్ఫుల్గా కోరుకుంటూ థ్యాంక్ యూ. అండ్ సార్ కూడా వచ్చేసారు, సో సార్ మాటల్లోనే తెలుసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం. చాలా సంతోషంగా ఉంది. ఈ రోజున వెంకటరామయ్య గారి తాలూకా సినిమా విడుదలయ్యింది. చూసిన వాళ్ళందరూ కూడా చాలా బాగుంది,
అని చెప్పేసి ఒక మంచి అభిప్రాయాన్ని వెలిబుచ్చుతున్నారు. ఇటువంటి సినిమాల్ని కాపాడండి, ఇటువంటి సినిమాల్ని ఆదరించండి. దీనికి తక్కువ పబ్లిసిటీ వల్ల కొంచెం అక్కడక్కడ జనాలు రావడం లేదన్న సంగతి తెలిసింది, కానీ చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా సినిమాలో మమైకమైపోతున్నారు, పరవశించిపోతున్నారు, ఆనందపడుతున్నారు. కాబట్టి ఇటువంటి సినిమాలను ప్రోత్సహించండి, మమ్మల్ని అందరినీ ఆశీర్వదించండి. ఇటువంటి సినిమాలు సమాజానికి చాలా అవసరం కాబట్టి ఆ దృష్ట్యా కూడా మీరు దయచేసి ఈ సినిమాకి వచ్చి తప్పకుండా చూడాలని చెప్పేసి, ఈ సినిమాని విజయవంతంగా ఆడించాలని చెప్పేసి మా టీం అందరి తరఫున నేను మిమ్మల్ని అందరినీ మీకు మనవి చేసుకుంటున్నాను. నాకు ఈ సినిమాలో ఒక మంచి పాత్ర ఇచ్చి నన్ను ఒక మంచి పాత్ర నేను పోషించే అవకాశం నాకు కల్పించినటువంటి మా నిర్మాత కోమలి గారికి, డైరెక్టర్ సతీష్ గారికి నేను నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నాకు సహకరించిన తోటి నటీనటులకి, సాంకేతిక నిపుణులకి. అంటే సాంకేతిక నిపుణులు అంటే ఒక డిఓపి గారు కావచ్చు, ఎడిటర్ గారు కావచ్చు, మ్యూజిక్ డైరెక్టరు, లిరిసిస్టు, టెక్నీషియన్స్ ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున అందరికీ నేను నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. సినిమా చాలా బాగా వచ్చిందండి. ఇది పైకి చెప్పుకునే మాటలు కాదు, ఏదో మేము ప్రమోషన్ కోసం చెప్తున్న మాటలు కాదు, మా గుండె నిండా ఉన్నటువంటి మాట. ఇటువంటి సినిమాలు చాలా కష్టపడి నిర్మించినటువంటి సినిమా. కష్టపడి నిర్మించింది అంటే మామూలు కాదు. మేము ఒక లక్ష్యం పెట్టుకొని ఒక సమాజానికి ఒక చిన్న సందేశం ఇవ్వాలనేటువంటి ఆలోచన కోమలి గారికి కలిగి దాన్ని ఒక చిన్న 2 లైన్లో ఉన్నటువంటి ఒక చిన్న గీతని ఆమె ఒక పెద్ద సినిమాగా మలిచింది. ఆమె కష్టపడ్డ తీరు కూడా చాలా మాకు ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి కూడా కల్పించింది. అంత కష్టపడ్డది ఒక మహిళ. అటువంటి మహిళను కూడా మనము మళ్ళీ ఇంకా ఫర్దర్ సినిమాలు తీయడానికి కూడా ఆమెకు ప్రోత్సాహం ఇవ్వాలి. అందరూ దయచేసి తమ వంతు సహకారంగా ఈ సినిమా చూసి ఆ సినిమాను విజయవంతం చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాను. మీకు అందరికీ మరీ కోరుకుంటున్నాను. తప్పకుండా సినిమా చూడండి, ఆదరించండి, ఈ సినిమాని విజయవంతం చేయండి. ఇటువంటి సినిమాలు చాలా అవసరమని నేను ప్రత్యేకంగా చెప్తున్నాను. దయచేసి దాన్ని గమనించండి. హాయ్ అండి, నేను మీ దివ్య ప్రభాకర్. మా వెంకటరామయ్య గారి తాలూకా సినిమా ఇవాళ 17th రిలీజ్ అయింది. అండ్ అందరి నుంచి, ఆడియన్స్ నుంచి చాలా ప్రేమ, చాలా ఆదరణ వస్తుంది. అండ్ ఏమో నాకే నమ్మబుద్ధి కావట్లేదు. బట్ సో మీరు ఇంకా ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే వెంటనే వెళ్ళి థియేటర్స్లో చూడండి. మీ ఫ్యామిలీ అందరినీ తీసుకెళ్ళి చూడండి. థ్యాంక్ యూ. సో వెంకటరామయ్య గారి తాలూకా ఇప్పుడే ప్రీమియర్ అయ్యిందండి. అందరూ చూశారు. మేము ఏదైతే రెస్పాన్స్ ఎక్స్పెక్ట్ చేసామో దానికి 10x ఉందండి. మాకు ఇక స్టిల్ గూస్ బంప్స్ వస్తున్నాయి నాకు. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీ ఆడియన్, అంటే ప్రతి చిన్న పర్సన్ నుండి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కరు వచ్చి మాకు చాలా సపోర్ట్ చేస్తున్నారు. చాలా బాగుందని చెప్తున్నారు. టీయర్స్ రోల్ అవుతుంది నాకు ఒక్కరికి కూడాను. ఎమోషనల్గా చాలా కనెక్ట్ అయ్యారు. అది కూడాను మేము మల్టీప్లెక్స్లో చూసాం. హైదరాబాద్ మల్టీప్లెక్స్లో చూస్తేనే ఎట్లా ఉంది అంటే జస్ట్ ఇమాజిన్ మనకి సి సెంటర్స్, బి సెంటర్స్లో ఎట్లా ఉంటుందో అక్కడ కూడాను ఇప్పటివరకు వచ్చిన రిపోర్ట్స్ అయితే చాలా బాగున్నాయి, చాలా పాజిటివ్గా ఉంది. థ్యాంక్స్ టు మై డైరెక్టర్. అసలు చితకొట్టారు సార్, నెక్స్ట్ లెవెల్ స్క్రిప్ట్ అందించారు. అండ్ మీరు ది బెస్ట్. ఇప్పటి వరకు మీరు ఏడ్చిన ఏ బాధలు మీరు ఇంకా గుండె మీద చేసుకొని దజ్జాగా పడుకోవచ్చండి. మనం హిట్ కొట్టేసాం. థ్యాంక్ యూ సో మచ్. అండ్ హిట్ కొట్టేసామండి. మీరు కూడాను అందరూ ఇప్పటి వరకు ఎవరైతే రాలేదో మీకు తెలియదో మీరు కూడాను మీడియా అందరూ దయచేసి మా సినిమాని ఇంకా ప్రమోట్ చేసి ఇంకా థియేటర్స్లో ఇంకా ఎక్కువ థియేటర్స్కి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు కూడా ప్రమోట్ చేయండి. సినిమాని అందరూ చూడండి, హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు. ఇట్స్ మై ప్రామిస్. థ్యాంక్ యూ సో మచ్. రివ్యూ షో చూడడం జరిగింది. చూసిన వాళ్ళందరి దగ్గర నుంచి చాలా పాజిటివ్ ఫీడ్బ్యాక్ వస్తుంది. ఆ ఫీడ్బ్యాక్ ద్వారా మేమందరం హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. యాక్చువల్లీ ఇది చాలా చిన్న సినిమా కానీ మంచి సినిమా. ఇది మీడియా వాళ్ళే ఎంకరేజ్ చేసి మీడియా వాళ్ళే ప్రమోట్ చేయాలి. సో ఫస్ట్ టైం మైక్ పట్టుకోవడం కొంచెం నర్వస్గా ఉంది. ఫస్ట్లీ కంగ్రాచులేషన్స్ అక్క, ప్రొడ్యూసర్ గారు. మీరు చాలా బాగా, మీరు సోల్ సార్ సినిమాకి. థ్యాంక్స్ అన్న ఛాన్స్ ఇచ్చినందుకు. సినిమా ఒక్కసారి చూడడానికి ట్రై చేయండి, మీరే ఇంకొకరిని తీసుకొస్తారు. అంత మంచి సినిమా ఇది. చూస్తేనే మీరు ఎక్స్పీరియన్స్ చేయగలరు, మాటల్లో చెప్పలేం. ఇది మంచి ఫ్యామిలీ స్టోరీ. ఇంట్లో వాళ్ళందరూ కలిపి కూర్చొని చూసే సినిమా. ప్లీజ్ థియేటర్కి వచ్చి సినిమా చూడండి. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం అండి. ఈ సినిమా చాలా బాగా వచ్చింది. ఉదయం నుంచి కూడా చాలా ఆంధ్రప్రదేశ్ నుంచి, అన్ని జిల్లాల నుంచి, తెలంగాణ అన్ని జిల్లాల నుంచి ఫోన్లు వస్తున్నాయి. సినిమా చాలా బాగుంది, చాలా ఎమోషనల్గా ఉంది. మా ఇంట్లో ఇలా జరిగింది,
మా ఫాదర్కి ఇలా జరిగింది, మా మదర్కి ఇట్లా జరిగింది, మా అక్కకి ఇట్లా జరిగింది, చాలామంది ఫోన్లు చేస్తున్నారు. చాలా ఆనందంగా ఉందండి. నిజంగా ఈ ఇన్నాళ్ళు పడ్డ పెయిన్ అంతా కూడా ఈ ఒకేసారి ఏదో ఒక తెలియని ఒక ఆనందం కనిపిస్తుంది. అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలండి. ఇంకా సినిమాని బాగా ఆదరించి చిన్న సినిమాల్ని బతికించాలని, అలాగే ఎంతో కష్టపడి నిర్మించిన ప్రొడ్యూసర్లకి, అలాగే మా యాక్టర్స్కి, మురళీధర్ గౌడ్ గారికి, ఇలాగ సుధా గారికి, అలాగే హీరోయిన్ దివిజ గారు, వీళ్ళందరూ కూడా చాలా గట్టిగా యాక్ట్ చేశారండి. చాలా మంచిగా యాక్ట్ చేశారు. అందరూ కూడా సోల్ పెట్టి కష్టపడ్డారు. అలాగే ఈ విజయంతో, ఈ సక్సెస్తో అందరూ కూడా చాలా హ్యాపీగా ఉన్నాము. ఇంకా మంచి విజయం, మంచిగా ఆదరించి ఇంకా మంచిగా సక్సెస్ చేస్తారని మనస్ఫూర్తిగా అందరినీ కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.